డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనిట్స్ సంబంధించి బీఎడ్ జనరల్ కావచ్చు అండ్ అదేవిధంగా బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు వీటికి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రొవైడ్ చేయండి సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనిట్స్ సంబంధించి బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ దట్ టు బి 6th June 2023 సెకండ్ షిఫ్ట్లో కండక్ట్ చేసిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకోవడంతో పాటు అండ్ ఈ యొక్క క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ అయితే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆల్రెడీ మన ఛానల్లో 2018లో కండక్ట్ చేసింది అండ్ 2019లో కండక్ట్ చేసింది, 21-22 సెషన్లో కండక్ట్ చేసింది, 23rd సెషన్ మార్నింగ్ సెషన్ అండ్ అదేవిధంగా 24 సెషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ పైన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఆ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆ రిలవెంట్ వీడియోస్ అనేది మీరు ఓపెన్ చేసినట్లయితే డిస్క్రిప్షన్లో మనకి లింక్ అనేది ఉంటుంది. సో ఆ లింక్ ద్వారా మీరు క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీకు రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఎన్ని మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది, టైం డ్యూరేషన్ ఎంత ఉంటుంది అండ్ సిలబస్ ఏమేమి ఉంటుంది అనే అంశాలపైన గురించి కూడా మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ 6th June 2023 సెకండ్ షిఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రజెంట్ December 31st 2024లో ఎగ్జామ్ రాస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు ఇది రిఫరెన్స్ పర్పస్ అయితే యూజ్ అవుతుంది. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే టోటల్గా మనకు 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ని మీరు 120 minutesలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఎగ్జామ్ అనేది ఆన్లైన్ బేస్డ్ ఉంటుంది. దట్ ఈస్ కంప్యూటర్ మోడ్ టెస్ట్ అనేది మనం చెప్పొచ్చు. సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మనకు హాల్ టికెట్స్ వచ్చేసి 28 December 2024 రిలీజ్ చేస్తున్నారు. వన్స్ మీ యొక్క హాల్ టికెట్ రిలీజ్ అయిన తర్వాత మీకు సెంటర్ ఎక్కడ అలాట్ చేశారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. యాజ్ పర్ సెషన్ ప్రకారం మనకు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది 31st December సెకండ్ సెషన్లో అయితే కండక్ట్ చేస్తారు. మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే సెంటర్ తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత మనకు 100 క్వశ్చన్స్ వచ్చేసి 120 minutes డ్యూరేషన్ కాబట్టి దీంట్లో మనకు ఇంగ్లీష్ సంబంధించిన టాపిక్ నుంచి 40 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కొక్కసారి ఒక విధంగా అయితే ఉంటుంది. మీరు యాజ్ పర్ సిలబస్ ప్రకారం కంపేర్ చేసుకోవాలి. అండ్ అంటే గతంలో ఒక్కొక్కసారి 25 క్వశ్చన్స్ ఇచ్చారు, ఒకసారి 30 క్వశ్చన్స్ ఇచ్చారు. బేస్డ్ ఆన్ మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ బట్టి అయితే ఉంటుంది. ఈ ఇయర్ సిలబస్ గురించి ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియో చూసినట్టయితే మీకు ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్సివ్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారనేది తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ అనే టాపిక్ మీరు తీసుకున్నట్లయితే ఇంగ్లీష్లో మనకు ప్యాసేజెస్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, గ్రామర్కి సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, టెన్సెస్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు అండ్ అదేవిధంగా సెంటెన్స్ ఫార్మేషన్కి సంబంధించి యాక్టివైజ్ పాసివైజ్ సంబంధించి ఇలా మనకు డిఫరెంట్ టాపిక్స్ నుంచి మనకు ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. టోటల్గా 40 క్వశ్చన్స్ అనేది మనకు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టాపిక్ నుంచి ఇంగ్లీష్ యొక్క మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడం కోసం వీళ్ళు దీంట్లో మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకు తెలుగు టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ తెలుగు నుంచి కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా మనకు తెలుగుకు సంబంధించిన అలంకారాలు కావచ్చు, ఛందస్ కావచ్చు అండ్ అదేవిధంగా మనకు సమాసాలు కావచ్చు అండ్ తెలుగులో అర్థాలు, నానార్థాలు, ప్రతిపదార్థాలు ఇలా పోయమ్స్ సంబంధించిన టాపిక్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది తెలుగు టాపిక్ నుంచి కూడా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇక్కడ జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి 60 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్న ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు అనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ వెరిఫై చేయడంతో పాటు ఈ ఇయర్ సిలబస్లో ఏమేమి మెన్షన్ చేశారని కూడా మీరు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ఇయర్లీ కొన్నిసార్లు సిలబస్ అనేది అప్డేట్ చేస్తుంటారు. ఒకసారి ఒక విధమైన సిలబస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు సిలబస్తో కూడా వెళ్లాల్సి ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మాత్రమే బేస్డ్ చేసుకోకూడదు మీరు. ఇది మనకు సంబంధించి ప్రజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు రీసెంట్గా దట్ ఈస్ 2023 June 6th సెకండ్ షిఫ్ట్లో కండక్ట్ చేసిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన అప్డేట్. ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది రిఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.